రోజక్క నువ్వు ఒక రకంగా అదృష్టవంతురాలు తెలుసా. సత్యభామ యు వెరీ లక్కీ. మనకు వచ్చిన మినిస్ట్రీ, స్పోర్ట్స్ మినిస్ట్రీ, టూరిజం మినిస్ట్రీ వచ్చినాయి కాబట్టి ఏదో నేను మహా అయితే ఆడుదాం ఆంధ్రాలో లెక్కలేంటి ఇలా అయినాయి, 60 కోట్లకు బిల్లులు ఏమైనాయి అని చెప్పి నిన్ను అడుగుతారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడుగుతారు. ఇవన్నీ కాకుండా టూరిజం మినిస్ట్రీలో ఆ 3 బావంతులు ఏం చేయాలి అక్క అని అడుగుతారు నిన్ను. ఎందుకు కట్టించావు, ఏం చేయాలని. చాలా చాలా ట్రివియల్గా అనిపిస్తుంది ఈరోజు రాష్ట్రంలో. అదే పొరపాటున నువ్వే గనక ఎక్సైజ్ మినిస్టర్ అయి ఉంటే అక్క నీ పరిస్థితి ఎలా ఉండేది అక్క. యు వెరీ లక్కీ. జగన్మోహన్ రెడ్డి పక్కనున్న నా చెల్లికే ఎక్సైజ్ మినిస్ట్రీ ఇస్తానని చెప్పి ఇచ్చుంటే కనుక నీ పరిస్థితి రోజుకొకసారి సిట్టాళ్ళు వచ్చి అసలు నువ్వు దీనికి ఎందుకు సంతకం పెట్టావు, దానికి ఎందుకు సంతకం పెట్టావు, రాజకేష్ రెడ్డి రోల్ ఏంటి, మిథున్ రెడ్డి రోల్ ఏంటి, అసలు భారతీరెడ్డికి ఫోన్లు ఎందుకు వెళ్ళి, ఆ బంకర్లో డబ్బులు ఏంటి, డాన్ ఎవడు, రోజు నేను సతాయించేవాడు కదా. ఇది బూన్ ఇన్ డిస్గైజ్ అంటారు సిచ్యువేషన్. అక్క పరిస్థితి అదే. సో అక్కకి ఏంటంటే పైన ఆరోపణలు ఉన్నాయి, 60 కోట్లకు పైగా ఎక్కడ బిల్లులు సబ్మిట్ చేయలేదని చెప్పి. ఆ ఆరోపణలన్నీ సీఎం ముందు ఉన్నాయి ఆల్రెడీ. ఆయన సీరియస్గా టేకప్ చేయలేదు ఇంకా ఇష్యూని. ఆడుదాం ఆంధ్ర విషయంలో స్పోర్ట్స్ మినిస్ట్రీగా ఈవిడ టూరిజం మినిస్ట్రీగా చేసిన భాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎంత భయంకరంగా ఉండుండేది ఒకవేళ ఈవిడ ఎక్సైజ్ మినిస్ట్రీ ఉంటే. అని చెప్పాడు కదా సంతకం పెట్టేది. ఏమయ్యేది, సిట్ వాళ్ళు రోజుకొకసారి వచ్చి ఉండేవాళ్ళు. మన ప్రశ్నకు జవాబు అయినా ఉంటుందా, ఏది ఉండదు. వాటికి వెరీ లక్కీ యు ఆర్ శాఖల్లో కూడా.